ఆత్మ వలన ప్రతి సమయమందును, ఆత్మ వలన ప్రతి సమయమందును. కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. చదవండి. నా హృదయము మత్సరపడదు, నా అంతరేంద్రియములో నేను వ్యాకుల పడితిని. ప్రేమని బిడ్డలారా, ఈ సమయంలో సాతాను మనం ప్రార్థించకుండా చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను దేవునికి సమర్పించుకోవడం లేదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. టు డిటర్మైన్. కాబట్టి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ లేని జీవితంలో మనం ఏమి చేయలేము. 2010వ సంవత్సరంలో నేను హగ్గై ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి ప్రేమైన బిడ్డలారా, సహోదరులారా, సహోదరి, మరి అక్కడికి ఆ హగ్గై ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఆ యొక్క లీడర్షిప్ ప్రోగ్రామ్కి దేవుడు మహాకృపను బట్టి 10,000 మంది ఆల్ ఓవర్ వరల్డ్లో నుంచి మరి ఎంతోమంది అప్లై చేసుకుంటారు. దేవుని మహాకృప నుంచి దేవుడు నాకు సహాయం చేశాడు. సత్లూరి అంకుల్, తర్వాత మా తాతగారు ఎల్జే పురుషోత్తం, లింగాల పురుషోత్తం, వీళ్ళందరూ కూడా దాంట్లో ఇండియాలో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి లీడర్షిప్ ప్రోగ్రామ్ రెబకా సిస్టర్, డాక్టర్ అమ్మగారు చాలా మంచిది. అమ్మగారు నా వెంటబడి నువ్వు ఎలాగైనా సరే వెళ్ళాలి, నేను చేసినటువంటి మినిస్ట్రీ నా గొప్పతనం కాదు కానీ జాబ్ చేసుకుంటూ మరి ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేస్తున్నటువంటి ట్రైబల్ మినిస్టర్ వాళ్ళు చూసినప్పుడు ఎంతగానో మరి వాళ్ళు ఆశీర్వదింపబడి అప్లై చేసినప్పుడు నేను సెలెక్ట్ చేయబడ్డా. చూసారా, సాతాను 5 సంవత్సరాలు నన్ను వెళ్ళనీయలేదండి. 5 సంవత్సరాలు ఆటంకంగా ఎట్లా వెళ్తావో చూస్తాను. వీసా రాకుండా చేసింది. పాస్పోర్ట్ విషయంలో ఎన్నిసార్లు తిరిగాము. కుటుంబంలో విషయాల్లో ఆటంకం అయినా కూడా పట్టు విలువక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. ఈరోజు మరి ఆత్మీయ తల్లి గారు, మరి విజయాంటి గారు పోరాడేది, ప్రార్థన చేసేది. సైతానంది నువ్వు విమానమే ఎక్కలేవన్నా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అన్న, సైతాన నువ్వు నన్ను ఏమి చేయలేవు అంటుంది. నీకు వీసా కాదు కదా, నీకు విమానం ఎక్కే ఛాన్స్ కూడా చేయకపోవడం అంటుంది. నేను అన్నాను, నువ్వేమి చేయలేవు. ఉన్నాను దేవుని సందులో పోరాడినప్పుడు ప్రతిసారి వీసాకి వెళ్ళాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ప్రతిసారి పర్మిషన్ తీసుకోవాలి. 1000 రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి. ఎన్నిసార్లు వీసాకు ఢిల్లీకి వెళ్ళాను, ముంబైకి వెళ్ళాను, మరి మెడ్రాస్కి వెళ్ళాను, ఎక్కడ వీలుంటే అక్కడ వెళ్ళడం. ఏందో మరి అంత పిచ్చి అమెరికా వెళ్ళానని. ఎన్నిసార్లు వెళ్ళినా రిజెక్ట్. సారీ. ఒక కమిషనర్ గవర్నమెంట్ ఉద్యోగస్తున్నై ఉండి అన్నీ ఉండి కూడా సాతాను చూడండి ఎన్ని ఆటంకాలు కలిగించిందో. కానీ పూర్ణమైన పట్టుదలతో దేవుని దగ్గర అడిగాను. చివరిగా పరిశుద్ధాత్ముడు, ఇదిగో నాయన మరలా నేను వెళ్తున్నాను తండ్రి, నాకు సహాయం చేయి, నాకెవరు దిక్కులేరు ప్రభా, నేను డాలర్లు సంపాదించుకోవడానికి వెళ్తాను. 1993లోనే మరి నాకు దేవుడు గొప్ప అద్భుతం ఇచ్చాడు. ఆల్ ఇండియా నుంచి 3 మేము సెలెక్ట్ అయ్యాం. ఓవర్సీస్ స్కాలర్షిప్లో పిహెచ్డి చేయడానికి అమెరికా దేశంలో. సో అప్పుడే దేవుడు నాకు ఇచ్చాడు. సమస్తాన్ని విడిచి నేను అన్నాను, ప్రభా అయ్యా నేను డాలర్లు సంపాదించుకోవడానికి వెళ్ళడం లేదు ప్రభా, నేను అక్కడ శక్తిని పొందుకున్నాను, నాయకత్వంలో దేవుని కృపను పొందుకోవాలి ప్రభా, ట్రైనింగ్ పొందుకోవాలి. ఆ రోజు వీసా కన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఎవరికి కూడా తెలియదు, ప్రభా ఇదిగో నేను వీసాకి వెళ్తున్నాను. మళ్ళా టెన్షన్ అవుతానంటుంది, ఇది కూడా నీకు రాదు అంటుంది. నేను ప్రభా నువ్వు కార్యించి. ఆ వీసాలో అప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతుంది, ఏం పేరు నీ పేరు అన్నీ అడుగుతుంది. వై యు ఆర్ గోయింగ్, ఎందుకు వెళ్తున్నావు అన్నారు. నేను ఒకటే చెప్పాను, మేడం ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ డాలర్స్, ఎర్నింగ్ ఫర్ డాలర్స్ నాకు అవసరం లేదు. నేను దేవుని కుమారునిగా గిడ్యోన్స్లో ప్రెసిడెంట్గా ఉన్నాను. సిపస్ మినిస్ట్రీలో ట్రైబల్ మినిస్ట్రీ మేము జాబ్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేస్తూ నాకు ఇన్ని కూడా బిజీ ఉన్నాయి. సో ఎంతమంది పిల్లలు, 3 కుమారులు, అప్పుడు చాలా యంగ్ వాళ్ళు. సో చూడండి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ. ఒకటే అడిగాను, ఎందుకు నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే ఐ గో అండ్ లెర్న్ స్కిల్స్, అక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను. మరలా తిరిగి వచ్చి మా మినిస్ట్రీలో గొప్ప కార్యాలు జరిగించాలి, మా సేవకులను ఉజ్జీవింపజేయాలి, మరలా మా నాయకులుగా మేము తయారు చేయాలి. నేను అందుకే వెళ్తున్నాను మేడం అని చెప్పాను. ఇంకేమో క్వశ్చన్స్ అన్నీ అడిగింది. సరే ఓకే అంటే నేను అనుకుని అయిపోయింది. వీఆర్ వెరీ సారీ అంటారు అనుకుంది. కానీ ఏం చేసిందంటే ఆ పాస్పోర్ట్ తీసుకుంది. ఓకే యూ కెన్ గో అన్నది.